రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు గత ఎన్నికల్లో జరిగిన పులివెందులో జరిగిన ఎన్నికల్లో విజయమ్మ కానీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరులో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచనం అనేది ఎట్లా సృష్టించబోతుందనేసి సంకేతాలు ఇచ్చినా కూడా ఈరోజు జరిగిన ఎన్నికల్లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అధికారం కానీ ప్రతిపక్ష నాయకులకు కనువిప్పి కలిగే విధంగా ఈ మెజార్టీ అనేది తెలుస్తూ ఉంది. అదే కాకుండా ఈ విజయం ఇంకా జరిగే స్థానిక ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈ విజయం వచ్చి ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇంకా ప్రతి ఒక్క ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పరిపాలించే ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మా అధినేత జగన్మోహన్ రెడ్డి పాలిస్తారు. కాబట్టి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశించిన సంక్షేమ పథకాలు అన్ని అమలు జరగాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధ్యమనేసి టీడీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్లు చేసినా కూడా ఈరోజు ఏ విధంగా తీర్పు ఇస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ సిబిఐ ఎంక్వైరీలు కానీ కేసులు కానీ ఏ విధమైన కేసులు పెట్టినా కూడా ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ కార్యకర్తలను కానీ ఏం చేయలేరనేసి ఈ ప్రజలు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. కాబట్టి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తూ ఉంటాం. ఓటర్ పోల్ చేయాలని అనుకోవడం సాధించడానికి మేము అండగా ఉంటాం. ఈ రాష్ట్రంలో నిజాయితీ పనులకు విశ్వాస పనులకు అండగా ఉంటామని చెప్పి కోవూరు ప్రజలు తెలియజేశారు. విజ్ఞత కలిగిన కోవూరు ఓటర్లకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ విజయాన్ని ఆదర్శంగా తీసుకొని మేము ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పాలన అందించేదానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేదానికి మేమందరం